ఏం మాట్లాడుతున్నావు దేవయాని? నిశ్చితార్థం ఆపేస్తాడా? చచ్చా, ఈవిడ గారు మొత్తం వినేసినట్టుంది. చెప్పు దేవయాని, నిశ్చితార్థం ఎవరాపేస్తారు? ఎవరతను? అయ్యో, నిశ్చితార్థం ఆపేస్తాడు అన్నానా? కాదక్క, ఆపేస్తుంది అనబోయి అలా అన్నాను. సరే, నిశ్చితార్థం ఆపేదెవరు? అదే అక్క, ఉందిగా లక్ష్మి. ఎంతసేపు ఏదో ఒక రాద్ధాంతం చేయడానికి, రగడ సృష్టించడానికి చూస్తుంది కదా. ఒక పక్క నా కూతురు పెళ్ళ ఆపడానికి చూస్తోంది, మరో పక్క మనీషా నిశ్చితార్థం ఎక్కడ ఆపడానికి చూస్తుందోనని నా భయం. చెప్పానుగా దేవయాని, ఈ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనం అలాగే అనుకుంటున్నామక్క, కానీ ఆఖరి నిమిషంలో ఆ లక్ష్మి ఏదో ఒక పిచ్చి పని చేస్తుంది. ఏదో ఒక ముప్పు తీసుకొచ్చి మన కొప్పుల మీద పెడుతుంది. అందుకే నా భయం అంతా. లేదులే దేవయాని, నేనెంత దృఢ నిశ్చయంతో చెప్పానో లక్ష్మికి అర్థమయ్యే ఉంటుంది. ఈ నిశ్చితార్థం ఆపే ప్రయత్నం చేస్తే నేనెంత రుద్ర తాండవం చేస్తానో కూడా తను అర్థం చేసుకుంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ తను నిశ్చితార్థం ఆపలేదు. ఆపిందంటే నేను ఊరుకోను. మీరు నిశ్చింతగా ఉండండి. ఇంకో విషయం, ఈ నిశ్చితార్థం బంధువులకెవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు. మన రెండు కుటుంబాల మధ్య సీక్రెట్గా జరిగే నిశ్చితార్థం ఇది. సరే అక్క. థ్యాంక్ గాడ్. అరవింద్ ఆంటీ ఎక్కడ వినేశారేమో అని కంగారు పడిపోయాను ఆంటీ. అది సరే మనీషా, ఇప్పటికి బయటపడ్డాం, కానీ దీక్షితుల నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి. దీక్షితులు ఎట్టి పరిస్థితుల్లోనూ అరవిందక్కని కలవకుండా చేయాలి. ఈ క్షణంలో ఈ నిశ్చితార్థం జరగటానికి వీల్లేదు. ఊహించినట్టు ఇది ఒక అపశకనానికి నిదర్శనం. అమ్మా, ఏంటి ఒంటరిగా కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు జయదేవ్, గతంలో మిత్రాకి మనీషాకి నిశ్చితార్థం అనుకున్నాం, సంతోషంగా జరుపుదామని పూనుకున్నాం. కానీ ఏమైంది, నిశ్చితార్థం సమయంలో మిత్రాకి ప్రమాదం జరగబోయింది. ఆ నిశ్చితార్థం జరిగితే మిత్రాకి మరింత ఆపదలు వచ్చే అవకాశం ఉందని ఆ రోజు దీక్షితులు గారు కూడా హెచ్చరించారు. కాని జరిగిన గతాన్ని మర్చిపోయి ఇప్పుడు మళ్లీ నిశ్చితార్థం అంటుంది అరవింద. అందుకే మిత్రాకి ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో, ఎప్పుడు ఏమవుతుందో అని కాస్త భయంగా ఉందిరా. నువ్వు చెప్పింది కూడా నిజమే అమ్మా. అరవింద జరిగిన విషయాన్ని ఎందుకు మర్చిపోతుందో, ఎందుకు నిర్ణయాలు మార్చుకుంటుందో నాకేం అర్థం కావడం లేదు. బామ్మగారు తీసుకోండి. బామ్మగారు మిమ్మల్ని పాలు తీసుకోండి. మావయ్య గారు, బామ్మగారు, ఇద్దరు ఏంటి, దేని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నారు? అవును లక్ష్మి, గతంలో ఒకసారి మిత్రాకి మనీషాకి నిశ్చితార్థం చేయబోయాం. అవునా? అవునమ్మా, నీకు మిత్రాకి పెళ్లి కాకముందు. కానీ ఆ నిశ్చితార్థ సమయంలోనే మిత్రకి ఒక ప్రమాదం జరగబోయింది. అప్పుడే దీక్షితులు గారు మాకు మొదటిసారిగా మిత్రకున్న గండాల గురించి చెప్పడం జరిగింది.
మిత్ర జాతకానికి సరిపోయే జాతకం ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి మిత్రకి పెళ్లి చేయాలని సూచించడం జరిగింది. అందుకే నిన్ను తీసుకొచ్చి మిత్రకి కట్టబెట్టాం. అర్థమైంది మావయ్య గారు. కానీ జరిగింది మొత్తం అరవింద మర్చిపోయింది. మిత్రకి గండాలున్న సంగతే తను పూర్తిగా వదిలేసింది. ఒకవేళ మిత్రకి మనీషాకి మళ్ళీ ఎంగేజ్మెంట్ జరిగితే ఏ ప్రమాదం మిత్రని ముంచుకొస్తుందో అని మాకు భయంగా ఉందమ్మా. మిత్రగారికి అంత ప్రమాదం ఉందని తెలిసాక కూడా నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను మావయ్య గారు? మిత్రగారి మనసులో నేను లేనని తెలిసాక కూడా, నా మీద ఆయనకి ప్రేమ లేదు అని తెలిసాక కూడా నేను ఈ ఇంట్లో ఎందుకు అడుగుపెట్టాను? కేవలం నేను ఆయన పక్కనుంటేనే ఆయనకి గండాలు తొలగిపోతాయి అని దీక్షితులు గారు చెప్పారు కాబట్టి. మిత్రగారి ప్రాణానికి ఎలాంటి ఆపద రాకూడదు అని నిర్ణయించుకున్నాను కాబట్టి. అలాంటిది ఈరోజు ఆవేశంలో అత్తయ్య గారు తీసుకున్న నిర్ణయం వల్ల మిత్రగారికి ప్రమాదం అంటే నేనెలా ఊరుకుంటాను? మీరేం దిగులు పడకండి మావయ్య గారు. మిత్రగారికి మనీషాకి నిశ్చితార్థం జరగదు, జరగనివ్వను. కానీ అది ఆపే ప్రయత్నంలో నీ మీద మళ్ళీ అరవింద ఎక్కడ కోపగించుకుంటుందో, నిన్నెక్కడ అసహించుకుంటుందో అని మా భయం అమ్మా. చూడండి మావయ్య గారు, అత్తయ్య గారు నన్ను అసహించుకున్నా ఏదో ఒకరోజు నిజం తెలుసుకుంటారు. కానీ ఆవేశంలో చేసే పొరపాట్ల వల్ల మిత్రగారి ప్రాణాన్ని మనం ప్రశ్నార్థకం చేయకూడదు. నన్నిప్పటికే అత్తయ్య గారు చాలా అసహించుకుంటున్నారు. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ అసహించుకుంటారు. అంతే కదా? భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ సహనంతోనే అత్తయ్య గారి కోపాన్ని ఎదుర్కొంటాను. ఎలా అయినా ఈ నిశ్చితార్థం ఆపి తీరుతాను. దీక్షితులు గారికి స్పృహ వచ్చుంటే ఆయన ద్వారా మిత్రగారి నిశ్చితార్థం ఆపే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆయన కూడా నోరు విప్పి చెప్పే పరిస్థితుల్లో లేరు. అయినా ఈ నిశ్చితార్థాన్ని ఆపి తీరాలి. సంజన, ఎంగేజ్మెంట్ కాస్ట్యూమ్ కోసం రీమా అనే డిజైనర్ వస్తానంది. ఇంకా రాలేదా? లేదు పెద్దమ్మా. ఇంకా రాకపోవడం ఏంటి? గుడ్ మార్నింగ్ అరవిందా. హే రీమా, నీకే కాల్ చేస్తున్నాను. మనీషా, మనీషా. ఏంటి ఆంటీ? ఎంగేజ్మెంట్కి కావాల్సిన బట్టలు తీసుకోవాలి కదా, తను తీసుకొచ్చింది. కావలసినవి సెలెక్ట్ చేసుకో. ష్యూర్ ఆంటీ. చూపించండి. లక్ష్మి, నువ్వు అలా సైలెంట్గా ఉంటే నాకు నచ్చడం లేదు. నిన్నొక ఆట ఆడుకుంటాను, చూడు. లక్ష్మి, ఒకసారి ఇటు వస్తావా? ఏంటి మనీషా, నాకు మిత్రకి ఎంగేజ్మెంట్ జరుగుతోంది కదా. కొంచెం ఎంగేజ్మెంట్కి కావాల్సిన కాస్ట్యూమ్స్ని సెలెక్ట్ చేయొచ్చు కదా. నీకేం కావాలో నీకు తెలుస్తుంది మనీషా. పక్కనున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? నీ సెలెక్షన్ బాగుంటుంది లక్ష్మి, అందుకే పిలిచాను. మనసులో ఏమీ పెట్టుకోకుండా సెలెక్ట్ చేస్తావేమో అనుకున్నాను. నీకన్నా నేను బెటర్గా ఆలోచిస్తానని, నీకన్నా నాకు బెటర్ టేస్ట్ ఉందని ఇప్పటికైనా ఒప్పుకున్నావన్నమాట. ఈ లక్ష్మికి నేను చురుకలు వేద్దామనుకుంటే ఈ లక్ష్మి నాకే ఏకంగా వాతలు పెడుతోంది. చూడ్డానికి దద్దమ్మలా కనిపిస్తుంది, కానీ అవకాశం వస్తే అస్త్రాలు బాగానే వేస్తుంది. నీకు పెద్దగా టేస్ట్ లేదని మరీ ఫీల్ అవ్వక మనీషా.
అప్పుడప్పుడు నాలాంటి వాళ్ళని ఫాలో అవుతూ ఉండు. మంచి టేస్ట్ అదే నీకు అలవాటైపోతుంది. డైలాగులు వేసింది చాలే కానీ ముందు డ్రెస్ సెలెక్ట్ చేయి. గో. మనీషా, ఈ చీర నీకు చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక చీరేనా? ఓ మై గాడ్, ఈ టేస్ట్ ఏంటి ఇంత బ్యాడ్ గా ఉంది? ఇది నేను కట్టుకుంటే పని వాళ్ళు కూడా నా మీద ఉమ్మేస్తారు. సరే, వెళ్ళి ఇంకొక చీర చూడు. గో. నీ పల్లెటూరి బుద్ధులు పోగొట్టుకున్నావు కాదు. ఆ కలర్ ఏంటి, ఆ డిజైన్ ఏంటి? నీలా పొలం గట్ల మీద తిరిగే వాళ్ళకి అది బాగుంటుంది. నాలా ఫ్యాషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉండే వాళ్ళకి కాదు. రీమా, ఓపెన్ దిస్. చూడు మనీషా, ఎవరి టేస్ట్ వాళ్ళకి బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఎవరికి వాళ్ళు అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళకు కూడా బాగుంది అనిపించాలి. నీదే గొప్ప టేస్ట్ అని నువ్వు విర్రవేగడం కాదు. ఈ రెండిట్లో ఏది బాగుందో వేరే వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. అప్పుడు నీ టేస్ట్ గొప్పదో నా టేస్ట్ గొప్పదో నీకే అర్థమవుతుంది. మిత్ర, 1 minute. ఈ రెండిట్లో నీకు ఏది నచ్చింది? దేన్ని చూస్తే క్లాస్గా అనిపిస్తుంది, దేని వల్ల నా లుక్ ఇంకా గ్రేట్గా కనిపిస్తుంది? This is very nice, Manisha. ఏమైంది డాడ్, ఎందుకలా నవ్వుతున్నారు? ఏం లేదు మిత్రా, నీ టేస్టు లక్ష్మి టేస్టు ఒకటే. లక్ష్మి సెలెక్ట్ చేసిందే నువ్వు సెలెక్ట్ చేశావు. నువ్వు గమనించావో లేదో, మీ ఇద్దరి అభిప్రాయాలు అభిరుచులు ఎప్పుడూ కలుస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇంకోసారి అది రుజువైంది. అంకుల్, ఈ చీర చూసి మిత్ర బాగుంది అన్నాడు. ఈ మాత్రం దానికి లక్ష్మి మిత్ర అభిప్రాయాలు ఆలోచనలు కలిసిపోయాయని కాదు. లక్ష్మి, నేనే కంగు తినేలా, నాకే కంగారు పుట్టేలా నా మీద సెటైర్లు వేస్తావా? నిన్ను కూడా ఎలా ఆడించాలో ఎలా ఓడించాలో నాకు కూడా బాగా తెలుసు. చెప్తా ఉండు. ఐల్ గో విత్ దిస్. ఓకే, ఇప్పుడు మిత్రకి కాస్ట్యూమ్ చూద్దాం. మిత్ర, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది. ఈ సూట్ నీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది మిత్ర. చూడగానే నీకోసమే చేశారేమో అన్నట్టుగా ఉంది. ఎలా ఉంది?
యా ఇట్స్ గుడ్. నాకు తెలుసు మిత్ర, నీ ఒంటికి సూట్ అయ్యేదేంటో నాకు తెలుసు. నీ లైఫ్కి సూట్ అయ్యేదేంటో నాకు ఇంకా బాగా తెలుసు. మన అభిరుచులు కలిసినంతగా నీకు ఇంకెవరితోనూ అభిరుచులు కలవు. నీ గురించి నాకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు. మనీషా, ఇది ఓకే, ఇది సెలెక్ట్ చేయి. మిత్ర, మనీషా, ఆంటీ సెలక్షన్ అయిపోయిందా? యా ఎస్ ఆంటీ. అరవిందా, సెలెక్ట్ చేసిన వాటిలో కొంచెం బెటర్ డిజైన్స్ చూసి రేపు తీసుకొస్తా. అలాగే రీమా. పెద్దనానా, ఏం ఆలోచిస్తున్నారు? అరవింద చూస్తే మిత్రాకి మనీషాకి నిశ్చితార్థం చేయాలని చూస్తోంది. లక్ష్మి చూస్తే ఈ నిశ్చితార్థం తర్వాత మిత్రకి ఎలాంటి గండం వస్తుందో అని భయపడుతోంది. మీరు చెప్పిందే నిజం పెద్దనానా. ఈ నిశ్చితార్థం వల్ల మళ్ళీ అన్నయ్యకి వదినకి ఉన్న చిన్న రిలేషన్ కూడా ఎక్కడ వేరైపోతుందో, వాళ్ళ మధ్య ఇంకా దూరం ఎక్కడ పెరిగిపోతుందో అన్న భయం నాకు కూడా ఉంది. ఏదో ఓ విధంగా ఈ నిశ్చితార్థం ఆగిపోతే బావుండు. సంజన, 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 సంజన. ఏం మాట్లాడుతున్నావు సంజన? అసలు నిశ్చితార్థం ఆగిపోవాలని ఎందుకు కోరుకుంటున్నావు? అరవింద, సంజన ఎందుకంది ఏమందన్నది పక్కన పెట్టు. కానీ నువ్వు చేస్తున్న పని కూడా నాకు నచ్చడం లేదు. ఏ, ఇప్పుడు నేను చేస్తున్న తప్పేంటండి? చూడరవింద, మిత్రా లక్ష్మి ఇంకా భార్యాభర్తలే. వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల బంధం తెగిపోకముందే నువ్వు మరొకరితో మిత్రకి ఎలా నిశ్చితార్థం చేస్తావు? పెళ్లి చేస్తానని ఎలా మాటిస్తావు? బావగారు, మీరు లక్ష్మి మీద ఉన్న అభిమానంతో ఇలా మాట్లాడుతున్నారు, కానీ నిజం చెప్పండి, 4 రోజులు పోతే వాళ్ళిద్దరూ వేరైపోతారని మీకు అనిపించడం లేదా? ఖచ్చితంగా వాళ్లకు విడాకులు వచ్చేస్తాయని మీరు భావించడం లేదా? అది మన ఊహలకు సంబంధించింది కాదు దేవయాని. వాళ్ళిద్దరి మధ్య బంధం మీద ఆధారపడి ఉంటుంది. ఏ బంధం ఉందని మీరు ఇంత భరోసాగా మాట్లాడుతున్నారు బావగారు? కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల లక్ష్మిని ఇంట్లో పెట్టుకున్నామే, కానీ అసలు మళ్ళీ లక్ష్మి మిత్ర కలిసే అవకాశం ఉందనుకుంటున్నారా? వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకటిగా జీవితం కొనసాగిస్తారని భావిస్తున్నారా? అది ఎప్పటికీ జరగదు. ఎవరికి తెలుసు, పెద్ద పెద్ద అద్భుతాలు కూడా క్షణాల్లో జరిగిపోతాయి. అలాంటిది లక్ష్మీ మిత్ర జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు ఏ క్షణంలో జరుగుతాయో ఎవరికి తెలుసు? అద్భుతాలు, అపురూపమైన దృశ్యాలు అంటూ మీరు కలలు బాగానే కంటున్నారండి. కానీ ఆ కలల్లోంచి ఒక్కసారి వాస్తవంలోకి రండి. లక్ష్మీ మిత్ర ఇక కలిసి బ్రతకడం అనేది జరగదు. వాళ్ల మధ్య ఇంకా భార్యాభర్తల బంధం కొనసాగుతుంది అనుకోవడం మీ పొరపాటు. వాళ్ళింకా కలిసే అవకాశం లేదు కాబట్టే మనీషాకి మిత్రకి నిశ్చితార్థం చేస్తున్నాను. దీంతో నేను మనీషాకిచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నాను. అలాగే ఈ పరిస్థితికి కారణమైన లక్ష్మికి పరోక్షంగా శిక్ష విధిస్తున్నాను. చూడు లక్ష్మి, ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారు అంటారు. ఈరోజు నువ్వు చేసిన పనికి నీకే శిక్ష పడింది.
ఈ శిక్ష నుంచి నువ్వు తప్పించుకుందామని చూసినా, ఈ నిశ్చితార్థాన్ని నువ్వు చెడగొట్టాలని చూసినా నేను ససేమీరా ఊరుకోను.